హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన వీడియో. భారతదేశంలో 146 కోట్ల జనాభాకు దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలివి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడుతురు. మరి ఆ మొబైల్ వల్ల ఆ మొబైల్కు మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎంత ప్రమాదం ఉందో దాన్ని గుర్తించలేకపోతే మనకు కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో భారతదేశంలో 146 కోట్ల జనాభాకు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని నా యొక్క మనవి. ఏంటి మరి ఈ ప్రమాదం అంటే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వివిధ ఉద్యోగాలకు వివిధ పనులకు పోయి సాయంత్రం వచ్చేసరికి కంపల్సరీ మనం మొబైల్ వాడతాం. ఖచ్చితంగా ఎంతో కొంత మనం ఏ పని చేసినా కానీ మనం ఒక్కసారైనా మొబైల్ని టచ్ చేస్తాం. ఖచ్చితంగా సాయంత్రం వచ్చేసరికి ఛార్జింగ్ అయిపోతుంది. మనం వచ్చేసరికి గబగబా మనం ఫ్రెష్ అప్ అయ్యి రఫ్ చేయకుండా ఆ వాటర్ తోటి మనం వచ్చి ఛార్జర్ బోర్డు దగ్గరికి వచ్చి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు చూడండి, ఇలా ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్విచ్ ఇట్లా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెక్ చేసిన తర్వాత మనము ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, ఈ ఛార్జర్ వచ్చే పిన్ను మనం ఇక్కడ చాలా వరకు పిన్లు ఇక్కడ వైర్లు కొంచెమంది వైర్లు తేలి కానీ ఉంటుంటాయి. అప్పుడు మనం కేబుల్ మార్చుకోవడం కానీ జరగాలి. లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి పిన్ను, ఈ ఛార్జర్ పిన్ అయితే ఉందో ఈ పిన్ దగ్గర మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. కొంతమంది ఛార్జర్ పిన్లు వేసి స్టీల్ దగ్గర ఉన్నటువంటి ఇది బ్లాక్ గీతలు రాగానే గమనించాలి. ఎందుకంటే మనం గబగబ వచ్చి ఆ వాటర్ తోటి ఏమవుతుందంటే, ఈ బ్లాక్ వచ్చేటటువంటి స్టీల్ని మనం అక్కడ ఏంటంటే దానికి ఎత్తిచ్చి మనం నష్టపోయే అవకాశం ఉంది, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టీల్ని కానీ బ్లాక్ గీతలు రాగానే లేకపోతే ఇక్కడ వైర్లు తేగానే చాలామంది అట్టనే కంటిన్యూ చేస్తారు. తప్పనిసరి ఈ కేబుల్ని ఎమ్మటే తక్షణమే మార్చుకోవాలి. ఈ స్టీల్ కానీ బ్లాక్ గీతలు రాగానే నెక్స్ట్ ఇక్కడ వైర్లు తేలగానే ఎమ్మటే కేబుల్ మార్చుకోవాలి. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్